శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా మంచిగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేద్దాము. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో అసలే పౌర్ణమి వస్తుంది. మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలి అనేటువంటి మార్గాలు కూడా ఇందులో ఉన్నాయి. అమ్మవారిని నమ్మి ఈ పరిహారాలను చేయటమే ముఖ్య ఉద్దేశం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం, గురువారం, శుక్రవారం. అదేవిధంగా తిథుల విషయానికి వస్తే పంచమి, అష్టమి, నవమి రోజులు. అమావాస్య, పౌర్ణమి తిథులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజులలో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా సమస్యలు, కోరికల నుంచి విముక్తిని కల్పిస్తుంది. ఈ తల్లిని పూజించడం వల్ల ముఖ్యంగా అనుకోకుండా వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు, శత్రుభయం, అనారోగ్య సమస్యలు, తగాదాలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహంతో పరిష్కరించబడుతుంది. అయితే మనం ఈ తల్లి అనుగ్రహం కోసం రాత్రిపూట ఎక్కువగా ఆరాధించాలి. ఇప్పుడు చెప్పబోయేటువంటి స్తోత్రాలను ఎవ్వరు పఠించినా రాత్రి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని తొలగిస్తుంది. అంతేకాకుండా మృత్యువాత కూడా పడకుండా రక్షిస్తుంది. మొదటగా దత్త మంత్రం 3 సార్లు జపం చేసుకుని దత్తాత్రేయ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మనకున్నటువంటి సమస్యలను విన్నవించుకొని వారాహిమాత స్తోత్రాన్ని 3 సార్లు కానీ 16 సార్లు కానీ 21 సార్లు కానీ జపం చేయాలి. కోరిన కోరికలను నెరవేర్చేటువంటి ఈ తల్లికి రాత్రి 10 గంటల నుంచి 2 గంటల మధ్య దీన్ని చదవాలి. ముందుగా దత్తాత్రేయ సర్వబాధ నివారణ మంత్రం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురుం శాంతిం ప్రయచ్చ మే. దీన్ని 3 సార్లు చదవండి. తర్వాత ఈ అమ్మవారి వారాహి స్తోత్రాన్ని చదవండి. వారాహి స్తోత్రం అధధ్యానం వందే వరాహవక్తాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం హరాగ్రైవేయ తుభ్నస్తనభరణమితం పీతకౌశేయవస్త్రాం దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమదపరం లాగ్నలం వాకాపాలం వామాభ్యం ధారయాంతిం కువలయకాలికాం శ్యామలాం సుప్రసన్నాం నమోస్తు దేవీ వారాహి జాయైర్జర్క స్వరూపిణి జయవారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః వరాహముఖి వందే త్వాం వందే అందిని తే నమః సర్వదృష్టప్రదుష్టానాం వాక్సంభనకరే నమః నమః స్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిని తే నమః రుందే రుందిని వందే త్వాం నమో దేవేశి మోహిని స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః బాహ్యోస్తంభకరీం వందే జిహ్వస్తంభనకారిణీం స్తంభనం కురు శత్రూనాం కురు మే శత్రునాశనం శీఘ్రం వశ్యం చ కురు మే యాజ్ఞో వాగాత్మిక స్థిత ఠచత్తుష్టయ రూపే త్వాం శరణం సర్వదా భజే హుమాత్మికే షడ్రూపేణ జయ అద్వాననే శివే దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి నమస్తుభ్యం 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 నమో నమః. ఇది భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీ వారాహి స్తోత్రం. ఈ స్తోత్రాలను రాత్రి 10 గంటల నుంచి 2 గంటల మధ్య ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తాయి. అట్లే కాకుండా తీరనటువంటి కోరికలు, సమస్యలు